దేవుని సన్నిధిలో అమ్మ, నేను ఒక మాట చెప్పానమ్మా, దేవుని ప్రేమను అనుభవించితే దేవుని సన్నిధిలో ఉండటానికి ఇబ్బంది ఉండదు. దేవుని సన్నిధిలో ఉన్న ఆ యొక్క మాధుర్యాన్ని అనుభవిస్తే ఏది నీకు ఒత్తిడి కనిపించదు. ఎంత ఒత్తిడి కనిపిస్తుంది అంటేదమ్మా, మత్తయి సువార్త 8వ అధ్యాయంకి వెళ్ళండి. ఒక మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా. మొదటి వచ్చిన 2వ వచనం చదవండి. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద నుంచి దిగి వచ్చాడు. ఎందుకంటే ఆ కొండ మీద దాదాపు 3 అధ్యాయాల వర్తమానం చెప్పాడు ఆయన. మత్తయి సువార్త 5వ అధ్యాయంకి కొండెక్కాడు ఆయన. కొండెక్కి జన సమూహములు తన ఎద్దుకు వచ్చి చూచి వర్తమానం 5వ అధ్యాయంలో మొదలుపెట్టాడు. 7వ అధ్యాయంలో వర్తమానం ముగించాడు. 8వ అధ్యాయంలో కొండ దిగి వస్తున్నాడు. జరుగుతుంది అది, అంటే మెసేజ్ చెప్పి దిగి వస్తున్నాడు. చాలా జాగ్రత్త చదువుందమ్మా. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చుచున్నప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. చాలండి. చూడండి, ఆయన వర్తమానం చెప్పాడు. ఇలా కొండ మీద నుంచి దిగి వస్తుంటే సడన్గా ఒక కుష్ఠరోగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ రోజుల్లో కుష్ఠరోగుల్ని ప్రజల్లోకి రానివ్వరు. ఒక వ్యక్తికి గనక కుష్టి వచ్చిందంటే, ఒక వ్యక్తికి గనక లెప్రసీ వచ్చిందంటే వాడిని ఊరు నుంచి వెళ్ళేస్తారు. వారు కొండల గుహల్లో దాక్కుంటారు. కొండల గుహల్లో బ్రతికినంత కాలము అక్కడే ఉంటారు. ఎందుకంటే వాళ్ళని తాకిన గాలి, వాళ్ళు విడిచిన గాలి ఆ కొండ గుహల్లోనూ తిరుగుతూ ఉంటుంది. జనాల్లోకి రాకుండా వారిని కొండల్లో పెడతారు. ఇంట్లో ఎప్పుడో రోజుకు ఒకసారి వస్తారో 2 రోజులకు ఒకసారి వచ్చి ఆ కొండ చివర భోజనం పెట్టేస్తారు, వెళ్ళిపోతారు. దట్ ఈస్ వాట్ నేను అనుకుంటాను. ఈ కుష్ఠరోగి ఏ కొండలో అయితే నివాసం ఉంటున్నాడో ఆయన ఆ కొండ మీద నుండి ప్రసంగం చేస్తున్నాడేమో. వీడి కొండ కింద నుంచి వాక్యం వింటున్నాడు. వర్తమానం అయిపోయి ఆయన దిగి వస్తుంటే అర్థమైంది, అమ్మో సేవకుడు వెళ్ళిపోతున్నాడు, పాస్టర్ గారు వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి వాడు ఏం చేశాడంట, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. నీకు ఈ మాట అర్థం అవ్వాలి చెప్పాలంటే, కటిక దరిద్రం అనుభవిస్తున్నాం మనం అనుకుందాం. ఫర్ సపోజ్ కటిక దారిద్రం, ఇంకా తినటానికి కూడా లేదు. ఇంట్లో అన్ని పాత్రలు ఖాళీ అయిపోయినాయి. నీకేం ఉద్యోగం లేదు, ఫైల్ పట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. పవన్ దగ్గరికి వచ్చి, పవనే నాకు ఉద్యోగం ఇస్తున్నాడు అనుకుందాం, లేదు పవన్ నీకు ఉద్యోగం ఇస్తున్నాడు అనుకుందాం. పవన్ దగ్గరికి వచ్చేసి, పవన్ నీకు ఇష్టమైతే నాకు జాబ్ ఇవ్వని అడుగుతావా? ఏమని అడుగుతావు? నాకు ఎట్లాగైనా ఈ జాబు కావాల్సిందే. కాళ్ళు పట్టుకుంటాం, బతిమలాడతాం, సర్టిఫికెట్లన్నీ చూపిస్తాం, ఏదైనా చేస్తాం. ఇక్కడ ఈ కుష్ఠరోగి పరిస్థితి కూడా అదేనమ్మా. కుష్టి రావటం వలన కుటుంబానికి దూరం అయిపోయాడు చాలా సంవత్సరాలు. కుష్టు రావటం వలన శరీర సంబంధమైన బాధ. ఎందుకంటే కుష్ఠరోగి వాళ్ళకి ఎప్పుడు ఒళ్ళంతా మండిపోతూ ఉంటుంది. ఆ మంటలు పెరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వాళ్ళకి తినేస్తూ ఉంటాయి ఇదంతా. సో కుష్టు రావటం వల్ల కుటుంబం దూరం అయిపోయింది, మానసికమైన బాధ. కుష్టు రావటం వల్ల శారీరక సంబంధమైన బాధ. ఇదిగో ఈ చేతి వేళ్ళు, ఈ కాళ్ళు వేళ్ళన్నీ రోజు రోజుకి కురిగిపోతూ ఉంటాయి, కృషించిపోతూ ఉంటాయి. మంటలు, నొప్పులు, ఎముకలు అరిగిపోతూ ఉంటాయి. వీపంతా, నేను కుష్ఠరోగి గురించి ధ్యానిస్తున్నప్పుడు వీపంతా వాళ్ళకంటే ఒకలాగా సుత్తి పెట్టి కొడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందంట ఎప్పుడైతే ఆ చేతులు తగ్గిపోతూ ఉంటాయో. సో ఒక పక్క విపరీతమైన శరీర సంబంధమైన బాధ, మరొక పక్క కుటుంబం అంతా దూరం అయిపోయింది. ఎన్నిసార్లు ఆ వ్యక్తి, అయ్యో పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడో, అయ్యో చిన్నమ్మ ఏం చేస్తుందో, అరే రెండోవాడు ఏం చేస్తున్నాడో, మా ఆవిడ ఏం చేస్తుందో, మా అమ్మ ఎట్లా ఉందో, మందులు వేసుకుంటుందో లేదో, లేదంటే మా నాన్న ఎట్లాగున్నాడో, పెద్దోడైపోయాడు కదా, కళ్ళు కనపడుతూనే లేవో, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారా అని చెప్పేసి ఇవన్నీ ఆలోచిస్తూ మానసిక సంబంధమైన బాధ, శరీర సంబంధమైన బాధ, ఇన్ని పెట్టుకొని ఇంత ఒత్తిడి ఉంటుంది కదా. ఇంత ఒత్తిడి ఉన్న వ్యక్తి మిగతా వాళ్ళు కనుక ఎట్లాగైతే ఆ గుడ్డివాడు అన్నాడు, కేకలేసాడు గుడ్డివాడు, ఎట్లేసాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, గొంతు పోయేదట్టు. ఇంకొక ఆమె ఉంది, రక్తస్రావం,
ఎలాగైనా సరే ఆయన వస్త్రపు చెంగు పట్టుకోవాలని ఎట్లాగైనా స్వస్థత పడాల్సిందే ఒక తపన కనపడుతున్నారు. కానీ ఈ వ్యక్తిని చూస్తుంటే ఆ తపన కనపడటంలా. రోగం పెద్దదే, దానివల్ల అనుభవిస్తున్న బాధ కూడా చాలా దారుణమైన బాధ. కానీ ఆ రోజున ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్న మాట ఏంటంటే, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అంటున్నాడు. తన మీద ఉన్న ఒత్తిడి సడన్గా ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క వర్తమానం వింటూ గడపటం వలన ఆ బాధ అదంతా సడన్గా లైట్ అయిపోయిందమ్మా. మీరు ఎప్పుడైనా గమనించాలి తెలియదు కానమ్మా, పొద్దున వరకు మీకు చికాకు ఉంటుంది. కానీ దేవుని మందిరంలోకి వచ్చాక ఓలే చల్తాలే అనుకుంటా. అట్లా ఎప్పుడైనా అనిపించిందో మీకు? ఎప్పుడైనా? నాకు అట్లా అనిపించింది చాలాసార్లు. ఎందుకంటే కట్టాల్సిన బిల్స్ చాలా ఉంటాయి. ఆ ఒత్తిడిలో అంత ఇదిలో వచ్చి నేను వర్తమానం మాట్లాడిన తర్వాత దేవుడికి చేస్తాడులే, ఇస్తే ఏంది ఇవ్వకపోతుంది అన్నట్టు అట్లా ఒక ధైర్యం వస్తుంది. దట్ ఈస్ వాట్ నేను అంటున్నానమ్మా. అదే ఒత్తిడి బయట వాళ్ళకు వస్తే వారు వేరే రకంగా ఉంటాడు. కానీ మనము అటువంటి ఒక శ్రమల గుండా వెళుతున్నా కూడా నిలబడుతున్నాం అంటే ఏంటో తెలుసా? ప్రతి ఆదివారం దేవుని పరిచర్య అదృశ్యంగా మనకి ఎట్లా అందుబాటు అవుతుంది తెలుసా? నీకున్న ఒత్తిడిలను తగ్గిస్తుంది, నీ మీద ఉన్న భారాన్ని తగ్గిస్తుంది. అది రోగభారమైనా, అది రుణభారమైనా, అది మరి ఏ భారమైనా సరే అది తగ్గిపోయి దేవుని మందిరంలోకి రాగానే నీకు నువ్వే తెలియకుండా చప్పట్లు కొడుతున్నావు, నీకు నువ్వు తెలియకుండా ఆరాధన చేస్తున్నావు, నీకు నువ్వు తెలియకుండా వాక్యం వింటున్నావు. నేను పెద్ద వర్తమానికున్నా, కానీ నువ్వు కూర్చొని అట్లా వింటా ఉంటున్నావు. అయిపోయిన తర్వాత కానుకేస్తున్నావు, చక్కగా బల్ల తీసుకుంటున్నావు. ఏమైంది? ఆ భారం ఏమైంది? ఆ ఒత్తిడి ఏమైంది? అదృశ్యంగా దేవుని యొక్క శక్తి ఏం చేస్తుంది తెలుసా? నువ్వు మోయలేని భారాన్ని తగ్గిస్తుంది. అందుకే అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, మీ భారము నేను తీసుకుంటా అంటున్నాడు. వాడికి కుటుంబం దూరమై ఎంతకాలం అయిందో తెలీదు, ఆ అనారోగ్యం వచ్చి ఎంతకాలం అయిందో తెలీదు, ఖచ్చితంగా భయంకరమైన శ్రమల గుండా ఉన్నాడు. కానీ ఆయన వర్తమానం వింటున్నాడు, ఆయన సన్నిధిలో ఉన్నాడు. ఇంకొకడైతే ఆ గుడ్డివాడి కేకలు వేసినట్టుగా కేకలు వేస్తూ ఉండేవాడు. ఇంకొకళ్ళు అయితే ఆ యొక్క రక్తస్రావ స్త్రీ కనుక వెంటబడింది చూసావా, అలా. కానీ ఇతడు మాత్రం వచ్చి అంటున్న మాట ఏంటంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని, అంటే నువ్వు చేయకపోయినా పర్లేదు, బట్ స్టిల్ నేను నిన్ను వర్షిప్ చేస్తాను. ఎందుకంటే వాడు ముందే చేసేసాడు వర్షిప్. ఏంటంటే చూడండి, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొదట మొరొక్కేశాడంట. వర్తమానం విని మారు మనసు వచ్చేసింది. నేను ఈ మాట చదువుతున్నప్పుడు నేను ముందు ఆ వర్తమానం అంతా మళ్ళీ చదివానమ్మా. ఎక్కడ కుష్ఠరోగం గురించి ఒక్క మాట కూడా లేదు. 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం ఇంటికి వెళ్ళక చదువుకొని ఇప్పుడు చదివించాను. కానీ కుష్ఠరోగం గురించి కానీ స్వస్థత గురించి కానీ ఒక్క మాట ఉండదు. బట్ వీడికి మాత్రం పరిచర్య ఆరంభమైపోయింది. వాడి మీద ఉన్న మొయ్యలేని భారము మొయ్యగలిగిన భారం అయిపోయింది. ప్రభు దగ్గరికి వచ్చేసి మురుక్కేసి రక్షించబడ్డాడు. ప్రభువా అన్నాడు. ఆ ఒక్క మాట చాలు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని నీడలా నువ్వు రక్షించబడతావు. చదువుతారు ఒకసారి మాట. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. చూసారా, ఆ కుష్ఠరోగి ఏమన్నాడు? ప్రభువా. యేసు ప్రభు అని ఒప్పుకున్నాడు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. చూసా, వాడు రక్షించబడ్డాడమ్మా. వాడు మ్రొక్కాడంటే వాడు విశ్వసించాడు. వాడు ప్రభువా అన్నాడంటే వాడి రక్షణ వాడు నోటితో పలికేసుకున్నాడు. వా, ఆయనకు మ్రొక్కి ఆయనను ప్రభువా అని పిలిచి ఇదంతా పక్కన పెట్టేస్తా, రక్షణ అన్న విషయం పక్కన పెట్టేస్తానమ్మా. నా హృదయాన్ని చాలా ధైర్యం ఇచ్చిన మాట ఏంటో తెలుసా? ప్రభు సన్నిధిలో ప్రతి భారము కూడా తేలికగా మారిపోతుందమ్మా. అది రోగభారమైనా, అది రుణభారమైనా. నువ్వు అనుకుంటావు ఇది నా వల్ల కాదు, ఇది నేను మొయ్యలేను, ఇంకెక్కడితో అయిపోయింది అని నువ్వు అనుకుంటావు. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఉన్న శక్తి ఏం చేస్తుంది తెలుసా? కొన్నిసార్లు నువ్వు దాన్ని మోసేటట్టుగా తేలికపాటి భారంగా చేసేసిద్దమ్మా. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్.
హల్లెలూయా. ప్రతిసారి దేవుడు నిన్ను స్వస్థపరచాల్సిన పని లేదమ్మా. ప్రతిసారి దేవుడు నిన్ను బయటికి తీసుకొని రావాల్సిన పని లేదమ్మా. ఎస్ అఫ్ కోర్స్ దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఎస్ అఫ్ కోర్స్ దేవుడు నిన్ను బయటికి తీసుకుని వస్తాడు. కానీ దానికి ముందు నీ జీవితంలో దేవుడు చేస్తుంది తెలుసా? ఇది నా వల్ల కాదే, తీసే ప్రభా, తీసే ప్రభా, తీసే ప్రభా అన్న నువ్వు అదంతా మర్చిపోయేటట్టుగా ఒక తేలికపాటుగా అప్పులేమి లేనోళ్ళలాగా, అసలు రోగాలేమి లేనోళ్ళలాగా నిన్ను చూస్తే మీ ఇంట్లో ఏ గొడవలు అన్నీ బాగున్నట్టుగా అసలు అబ్బా హౌ కమ్. ఇది అసలు నేనేమంటాను తెలుసా, ఇది ఒక మిరకల్ అంట. దిస్ ఈజ్ ద మిరకల్. వాడికి వచ్చిన జ్వరం అమ్మ, డాక్టర్ గారు తగ్గితే ఏముంది, ట్యాబ్లెట్లు వేసుకుంటే 7 రోజులు, వేసుకోకపోతే వారం రోజులు, కానీ లేని అంటామా? జ్వరంగా అది వచ్చింది ఏంటి? లెప్రసీ. ఎవడు వాడిని దగ్గర రానియడు, ఎవడి దగ్గరికి వాడు వెళ్ళటానికి వీలేదు. కాదు కూడదని తెగించి బయటకు వస్తే రాళ్ళు తీసుకుని కొడతారు, అది కుటుంబ సభ్యులైనా సరే. అటువంటి ఒక భయంకరమైన రోగము, మరణకరమైన రోగము. అటువంటి రోగం ఉన్నవాడు కూడా అదేంటో ఒక చిన్న జలుబు అన్నట్టుగా, అంటే కొంతమంది జలుబుకు కూడా ఓవర్ యాక్షన్ చేస్తారు. అదే ఒక చిన్న జలుబు అన్నట్టుగా, నీకు ఇష్టమైతే తీసేసే. ఎలా వచ్చింది ఆ మాట? నేను అసలు ఆ మాట దగ్గర ఆగిపోయాను. వీడికి ఎట్లా వచ్చింది అసలు ఈ మాట? ఏంది? ఎందుకంటే మిగతా స్వస్థతలను ధ్యానించా. ఒకడేమో గొంతు పోయేటట్టు కేకలేస్తున్నాడు, ఒక ఆమెమో ఇంట్లోంచి బయటకు వచ్చేసేసింది, ఇంకోటి స్వస్థత కోసం వాళ్ళ ఫ్రెండ్స్ని ఎంత ప్రేరేపించండి, మంచంతో సహా పెంకులు బీకి దించి గందరగోళం చేశారు. ఒకటి స్వస్థత కోసం ఒకటి ఇల్లు పైకప్పు మొత్తం పోయింది. సో స్వస్థత అంత అవసరత ఉంది. కానీ ఇక్కడ వీడేమన్నాడంటే, నీకు ఇష్టమైతే చేయి ప్రభా. అంటే వీడిలో ఆ మార్పు ఎందుకు వచ్చిందో తెలుసా? వాడు ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నాడమ్మా. దేవుడు అన్నిసార్లు నీతో వర్తమానం ద్వారా మాట్లాడకపోవచ్చమ్మా. ఈరోజు కూడా ఒకవేళ నీతో ఈ మాటల ద్వారా నీతో మాట్లాడకపోవచ్చు, కానీ బట్ ఈ గదిలో ఉన్న వాతావరణం ఏం చేస్తుంది తెలుసా? నీ భారాల్ని తేలికపాటి భారాలుగా చేస్తుందమ్మా. నీ ఇబ్బందితో డీల్ చేస్తుందమ్మా. ఈ ఉదయకాల సమయంలో టు సంబడి ఐ యామ్ ప్రొఫెసయింగ్ దిస్ వర్డ్. ఈ ఉదయకాల సమయంలో ఎవరితో ప్రవచనాత్మకంగా ఈ మాట మాట్లాడుతున్నానమ్మా. ఈ గదిలో ఉన్న దేవుని శక్తి నీ ఇబ్బందితో వ్యవహరిస్తుంది ఉదయకాల సమయంలో. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నాతో మాట్లాడటం లేదని, నువ్వు అనుకుంటున్నావేమో ఈ వర్తమానం నాకు కాదని, నువ్వు అనుకుంటున్నావేమో పాస్టర్గా నేను ఆశపడింది చెప్పటం లేదేంటి అని చెప్పి, నా పరిస్థితి గురించి మాట్లాడటం లేదేంటి అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. నో 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 ఆల్రెడీ దేవుడు కార్యం ఆరంభించాడమ్మా. టు సంబడి టు సంబడి టు సంబడి టు సంబడి. హల్లెలూయా. ఎందుకంటే ఆ కుష్ఠరోగి 3 అధ్యాయాల వర్తమానం విన్నాడు. ఒక్క చోటైనా నా రోగం గురించి ఆయన మాట్లాడతాడేమో అని చెప్పేసి, బట్ ఒక్క మాట మాట్లాడింది ఏంటంటే, నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, దయగలు ఎన్ని ఇయే ఉండేవి. నీ సహోదరుని చూసి వ్యర్థుడా అంటే నువ్వు నరకానికి పోతావు, నీ కన్ను నేను వర్తమానం అంతా అదే ఉంది. ఈ వెయిటెడ్ వాడు వింటున్నాడు. నా పరిస్థితి గురించి ఒక్క మాట ఆయన మాట్లాడుతా అంటే మాట్లాడకుండానే యేసు నామమున ఆమేన్ అని ముగించాడు ఆయన. బట్ వాడిలో ఒక మార్పు పరిశుద్ధాత్మ దేవుడు కలిగజేశాడు. ఏంటంటే వాడి యొక్క భారాన్ని తేలికపాటి భారంగా చేసేసాడు. తెలియకుండానే వాడు ప్రభు దగ్గరకు వచ్చి అన్న మాట ఏంటంటే, నీకిష్టమైతే వా. ప్రభుతో నేను అంటున్నానమ్మా, ప్రభు సన్నిధిలో కనుక నువ్వు ప్రభు సన్నిధిలో ఉన్న ఆ శక్తిని నువ్వు పొందుకోవటంలో విఫలమైపోయావు అనుకున్నా, ఇలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. యోబు దగ్గరికి వెళ్ళినమ్మా, యోబు గ్రంథంకి వెళ్ళిన ఒక మాట చూపిస్తాను చూడమ్మా. యోబు గ్రంథము 23వ అధ్యాయంకి వెళ్ళినమ్మా. 23 మొదటి 3 వచనాలు చదవండమ్మా. యోబు 23 మొదటి 3 వచనాలు. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేస్తున్నాను. నా వ్యాధి నా మూలుగ కంటే భారముగా ఉంది. ఇక్కడ యోబు కూడా తన వ్యాధి గురించి మాట్లాడుతున్నాను. ఏమంటే, నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది, కాబట్టి నేను మొర పెడుతూ తిరుగుబాటులాగా ఉంది నా మొర. ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. ఆయన సన్నిధిని చాలా చూసారా,
ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరినట్లు ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. చూసారా, ఒక రోగము వచ్చి ఆ రోగము యొక్క భారము, ఆ రోగము యొక్క బాధ చేత యోబు మొరపెడుతున్నాడు. అసలు ఆయన ఎక్కడకు దొరుకుతాడో నాకు తెలియాల్సిందే, నేను ఆయన నివాస స్థానమునొద్దకు వెళ్ళాల్సిందే అని చెప్పేసి. ఒక రోగము చేత ఒక వ్యక్తి ఈ రకంగా బాధపడుతున్నాడు, కానీ మరొక వ్యక్తి ఏమంటున్నాడంటే నీకు ఇష్టమైతే అంటున్నాడు. ఇద్దరికి వచ్చింది రోగమే, ఇద్దరికి మరణకరమైన రోగమే. యోబు శరీరం కూడా ఇదిగో ఈ చిక్కి శల్యమైపోతుంది, అటుపక్క కుష్టి వ్యాధి యొక్క శరీరం కూడా చిక్కి శల్యమైపోతుంది. ఇద్దరిది శరీర సంబంధమైన బాధ, ఇద్దరికి కుటుంబాలు దూరం అయిపోయాయి, ఇద్దరు బూడిదలో కూర్చున్నారు, ఇద్దరు వెలివేయబడిన జీవితం జీవిస్తున్నారు. కానీ ఒక వ్యక్తి ఏమో ఆ రోగం యొక్క భారము తట్టుకోలేక దేవుని దగ్గర మొర పెడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, ఇదిగో వ్యాకుల పడుతున్నాడు, నా వ్యాధి భారం అట్లాగుందని చెప్పేసి. కానీ ఇంకొక వ్యక్తి అదే దేవుని సన్నిధి నుండి మాట్లాడుతున్నాడు, నీకు ఇష్టమైతే తీసేయని చెప్పేసి. ఏంటి వ్యత్యాసం ఏంటి తెలుసా? యోబు తన పరిస్థితుల్లో దేవుని స్వరాన్ని వెళ్ళలేకపోతున్నామా? యోబు గ్రంథము 40వ అధ్యాయంలో దేవుడు మాట్లాడటం ఆరంభిస్తాడు. అంటే ఈ మొదట ఉన్న అధ్యాయాలన్నింటిలో ఎక్కడ దేవుని స్వరము వినపడతా ఉండదు. అంత యోబు మాట్లాడిన మాటలు, వాళ్ళ స్నేహితులు మాట్లాడిన మాటలు. కానీ ఇక్కడ వీడి జీవితంలో జరిగింది తెలుసా? వీడు దేవుని మాటలు వింటున్నాడు కొండలో ఉండి. దట్ ఈస్ వాట్ అమ్మా. యోబు యొక్క వ్యాధి భారము తగ్గకపోవటానికి, ఈ కుష్ఠ వ్యాధిగ్రస్తుడి యొక్క వ్యాధి భారము తేలికపాటు అయిపోవటానికి కారణం ఒకటేనమ్మా, వీడు ప్రభువు సన్నిధిలో ఉన్నాడు, యోబు ప్రభు సన్నిధిలో లేడు. వీడు ప్రభు మాటలు అందుబాటు అయ్యే స్థలములో ఉన్నాడు, ఈ వ్యక్తి ప్రభు మాటలు వినటం లేదు, వినలేకపోతున్నాడు, దేవుడు మాట్లాడటం లేదు. అక్కడ ఈ ఉదయకాల సమయంలో నేను అంటున్నానమ్మా, నువ్వు దేవుని మందిరానికి వచ్చావు, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, ఇక్కడ ప్రభు సన్నిధి ఉన్నది, నీ భారము తేలికపాటి భారముగా మారబోతుందమ్మా. కమాన్. అండ్ ఉదయకాల సమయంలో దేవుడు తన ఆత్మచేత నాతో మాట్లాడి నన్ను ప్రేరేపించి చెప్తున్న మాటని తెలుసా? నువ్వు ఏది వల్ల కాదనుకుంటున్నావో, ఒకవేళ రుణాలు ఉన్నాయి, ఇది నేను కట్టలేను, ఇది నా వల్ల కాని భారం, కానీ దాన్ని తేలికపాటి భారంగా చేసి నువ్వు కట్టుకునేటట్టుగా దేవుడు చేయబోతున్నాడమ్మా. ఈ వ్యాధిని నేను జయించలేను, ఈ వ్యాధి నా వల్ల కాదు, అటువంటి ఒక భారంలో ఉన్నావా? కానీ ప్రభు సన్నిధిలో ఉన్నావు, దేవుడు ఆ వ్యాధిని జయించేటట్టుగా దాన్ని తేలికగా చేయబోతున్నాడమ్మా. వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ అవర్ మిడ్స్. దేవుడి ఉదయకాల సమయంలో మన మధ్యలో ఏమి చేస్తున్నాడు తెలుసా? శత్రువు యొక్క బలాన్ని బలహీనపరుస్తున్నాడు. దిస్ మార్నింగ్ దిస్ ఈస్ ద ప్రాఫిటిక్ వర్డ్ టు సంబడి. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డెవిల్, అపవాది యొక్క బలము బలహీనపరచబడుతుందమ్మా. దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ టుడే. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, నీపై నీ కుటుంబంపై అపవాది వేసిన కాడి, ఆ బరువు ఏదైతుందో అది బలహీనమైపోతున్నది. అంటే కుష్ఠ వ్యాధిగ్రస్తుడు సహితము అది తేలికపాటు అయిపోయి వాడు దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ఐఎమ్ టెల్లింగ్ యు అమ్మా, అదే తేలికను నువ్వు కూడా అనుభవించబోతున్నామ్మా. ఈ సర్వీస్ అయిపోయే లోపు నువ్వు అటువంటి యొక్క అనుభవంలోనికి వెళుదువుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిని అనుభవించాలమ్మా, దేవుని ప్రేమను అనుభవించాలమ్మా. అప్పుడు అది మినిస్ట్రీ అయినా, అది శ్రమ అయినా, అది శోధన అయినా, అది మరి ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, నువ్వు చక్కగా ఉంటావమ్మా. అందుకే దేవుని వాక్యంలో కూడా రాయబడిన మాట ఏంటంటే, రుచి చూచి తెలుసుకోండి యెహోవా ఉత్తముడు అని చెప్పేసి. రుచి చూచి తెలుసుకోండి యెహోవా ఉత్తముడు అని చెప్పేసి. ఎప్పుడైతే అమ్మ నువ్వు దేవుని ప్రేమను కనుక అనుభవిస్తున్నావు అనుకున్నా, చాలా జాగ్రత్తగా ఉన్నామ్మా. నేను మొన్న శుక్రవారం మాట్లాడుతాను, మొన్న శుక్రవారం మాట్లాడుతూ ఈ మాట చెప్పాను, ఏ ప్రేమైనా సరే తృప్తినివ్వకపోతే ఆ ప్రేమ నిలబడదు. అది దేవుని ప్రేమైనా, లేదంటే అది మానవుల మధ్య ఉన్న ప్రేమైనా సరే. దావీదు ప్రేమ దేవునికి తృప్తినిచ్చింది కాబట్టే దావీదుని దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడని మాట్లాడాను. సొలొమోను కూడా దేవుడి పట్ల కలిగి ఉన్న ప్రేమ దేవునికి తృప్తినిచ్చింది కాబట్టి అర్హత లేని వ్యక్తిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడన్న విషయం నేను మాట్లాడుతూ ఉన్నాను. అలా మాట్లాడుతూ పరమగీతముల దగ్గరికి వెళ్ళాము. దేవుడు నాతో మాట్లాడిన ఆ టైంలో మాట, ఏ ప్రేమైనా సరేమ్మా, ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నామ్మా, నువ్వు దేవుని ప్రేమను అనుభవించలేకపోతున్నావు కాబట్టి ఒకలాంటి విసుగు, ఫ్రస్ట్రేషన్, చిరాకు వస్తుంది మినిస్ట్రీలో కానీ, లేదంటే నువ్వు ఎదుర్కొంటున్న ఈ జీవితంలో కానీ.
బట్ ఈ ఉదయకాల సమయంలో ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నారమ్మా, రిలాక్స్, నా ప్రేమను అనుభవించండి అంటున్నాడు, నా ప్రేమను ఆస్వాదించండి అంటున్నాడు దేవుడు. ఆయన ప్రేమ జుంటి తేనె దారల కంటే మధురము, ఆయన ప్రేమ ద్రాక్షరసము కంటే మరొద్దు. అమ్మా ఎప్పుడైనా మీకు ఎందుకు తెలుసా ప్రజలు మందుకు అలవాటు పడిపోతారు? వాళ్ళకేంటంటే అన్నిటికంటే అదే కిక్కిస్తుంది, ఆ వైన్ కిక్కిస్తుంది వారికి. కానీ వాక్యం ఏమంటుందంటే ఆయన ప్రేమ ద్రాక్షరసము కంటే మధురమైనది. ఒక్కసారి ఆ త్రాగుబోతనేవాడు కనుక దేవుని ప్రేమను అనుభవించడం కన్నా దానికంటే కిక్కిస్తుంది, వాడు ఖచ్చితంగా రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మీకు అర్థమవుతుందా? పరమగీతములకు వెళ్ళండమ్మా, చూపిస్తాను చూడండి ఆ వచనాలు. పరమగీతములు మొట్టమొదటి అధ్యాయం, మొట్టమొదటి అధ్యాయం మొదటి వచనాల్లో ఉంటుంది. సంబడి హెల్ప్ మీ. మొదటి వచనం చదువుదామ్మా. సొలొమోను రచించిన పరమగీతము. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నాడు. అసలు ఆ మాటలు భలే ఉంటాయి మన. అసలు ఏంటంట, నేను గతంలో పరమగీతముల గురించి నేను మీతో మాట్లాడాను. నేను మీకు ఒక కమెంటరీ చెప్పాను, నేనైతే మీకు అన్ని అధ్యాయాలు చెప్పాను నేను మీకు. అసలు భలే రాస్తుందమ్మా, భలే ఉంటుందమ్మా. అసలు చదవనమ్మా. నోటి ముద్దులతో అతడు నన్ను పెట్టుకున్నాడు. అసలు ఇక్కడ ఒక ఆమె కూర్చొని, ఇక్కడ సొలొమోను దేవునికి సాదృశ్యంగా ఉన్నాడమ్మా, ఆ ఆడమ్మ మనకి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ సంఘము లేదంటే నువ్వు మాట్లాడాల్సిన మాట ఏంటంటే, ఇదిగో నోటి ముద్దులతో దేవుని, అంటే దేవుని యొక్క ప్రేమ. అరే ఎట్లాగంటుందేమా, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక అని చెప్పేసి. ఈమె పెట్టుకోవచ్చుగా, ఆ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుందిగా, అప్పగించే యూదా ఇస్కరియోతు సహితం వచ్చి ఆయన చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు కదా, ఈమె వెళ్ళి పెట్టుకోవచ్చుగా. కానీ ఈమె వెళ్ళదంట. ఈమెమంటుందంటే ఆయన వచ్చి నన్ను ముద్దు పెట్టుకోవాలి అంటుందా. ఎందుకు అడుగుతుందంటే ఆమెకు అర్థమైంది ఆయన ముద్దులో లేదంటే ఆయన ప్రేమలో ఉన్న మాధుర్యం ఆమెకు అర్థమైంది. ఆమె ఏమంటుందంటే నేను కాదు, ఇంకా ఆయనే నన్ను ముద్దు పెట్టుకోవాలంటుంది. చాలామందికి ప్రేయర్ ఇష్టంగా ఉండదు. చాలామందికి ఆదివారం పూట ఆరాధన రావడానికి ఇష్టం ఉండదు. ఎందుకో తెలుసా, ఆచారం. అరగంట వచ్చి కూర్చుందాం, ఒక పావు గంట వచ్చి కూర్చుందాం, అంతే చాలు. కానీ నేను అంటున్నానమ్మా, నిజంగా దేవుని ప్రేమను కనుక నువ్వు అనుభవించావనుకున్నా ఈ ఆవరణం విడిచి వెళ్ళిపోవడానికి నీకు భలే బాధ వేస్తుందమ్మా. అప్పగింతలప్పుడు పెళ్లి కూతురు ఏడ్చినట్టు ఏడుస్తాను నువ్వు అయితే గట్టిగా మాట్లాడితే. ఎస్, ఐఎమ్ టెల్లింగ్ యూ ట్రూత్. ఏమంటున్న మాట ఏంటంటే, ఇంట్లో కూర్చొని ఆయన నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకోవాలి అని, ముద్దు పెట్టుకుని గాక అంటుందంటే, అంటే నేను ఇప్పుడు దేవుని ప్రేమను అనుభవించాలి అంటున్నామా. ఎందుకు అంత పరితపిస్తుంది అంటే, నెక్స్ట్ వచ్చిన ఆమంటున్న మాట ఏమిటంటే, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. నీ ప్రేమ ఏంటంట, ద్రాక్షారసము కన్నా మధురము. తాగేవాడికి ఏంటంటే పొద్దున్న లేవగా నాకు అదే వస్తుంది, ఏంటి తాగాలి. వాడికి ద్రాక్షరసము మధురముగా ఉంటుంది. ఎంత మధురముగా ఉంటుంది అంటే అలవాటు పడిపోయాడు దానికి. ఇంకా వాడికి ఏదైనా పెట్టు, నువ్వు బిర్యానీ పెట్టు, వాడు తాగడానికి పోతాడు. 5 స్టార్ హోటల్ తీసుకుని పో, తాగడానికి వెళ్తాడు వాడు. ఎందుకు? వాడికి తెలిసిన కిక్కిచ్చేది మాధుర్యమైంది ఏదన్నా ఉన్నదంటే అది ద్రాక్షరసమే. కానీ ఇక్కడ ఒక ఆమె అంటుంది, అరే బాబు, లోకము ద్రాక్షరసము మాధుర్యం అనుకొని ఆ ద్రాక్షరసపు విందులలో పాల్గొంటుంది. కానీ నా ప్రియుడి ప్రేమ ద్రాక్షరసము కన్నా. అమ్మ నేను అంటున్నానమ్మా, మీ ఇంట్లో ఎవరన్నా ఒకవేళ తాగుడికి అలవాటు పడి ఉంటేనమ్మా, ఒకటే కారణం ఏంటో తెలుసా, వాళ్ళు ఇంకా దేవుని ప్రేమను అనుభవించలేకపోతున్నారు. ఒక్కసారి దేవుని ప్రేమను కనుక అనుభవించారనుకోనా, వాళ్ళు ఆ ద్రాక్షరసమును విడిచిపెట్టేసేసి ఇక్కడ దొరుకుతున్న మధురమైన ద్రాక్షరసమును పుచ్చుకుంటారు వాళ్ళైతే. నువ్వు అడగాల్సింది ఏంటంటే, ప్రభు నీ వచ్చిన చూపించి అడగాలయ్యా, నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మాధుర్యం అంట కదా, ఇది నేను నా భర్త జీవితంలో, నా బిడ్డల జీవితంలో నెరవేరటం నేను చూడాలయ్యా అని చెప్పేసి. ఒకటేనమ్మా, ఈ తాగే వాళ్ళని ఎవరు చూసి మీరు తిట్టమాకండి, ఒకటే వాళ్ళని చూసి బాధపడాలి, అంతే, జాలి పడాలి. దేవుని ప్రేమ యొక్క మాధుర్యం వీడికి తెలియటం లేదు, మనుష్యుడు తయారు చేసిన దాంట్లోనే వీడు ఆనందపడిపోతున్నాడు అని చెప్పి జాలి పడాలి, అంతే.
ఆ ద్రాక్ష రసం తాగి వాడు రోడ్డు మీద పడిపోతూ ఉంటాడు. ఆ ద్రాక్ష రసం తాగి వాడు అసలు ఆ ఫుట్పాత్ మీద పడిపోతూ ఉంటాడు. ఆ ద్రాక్ష రసం తాగి వాడు ఏంటో ఒకసారి ఆ ద్రాక్ష రసం కోసం వాడు ఎంత దిగజారిపోతాడంటే దిగజారిపోతూ ఉంటాడు. బట్ దేవుని ప్రేమ ఈ లోకంలో ఉన్న ఏ ద్రాక్షరసము కన్నా మాధుర్యమైన ప్రేమ. అబ్బా, అందుకే మా డాడీ పాట పాడారు, జుంటెత్తైన ధార కంటే మధురమైన యేసు నీదు ప్రేమ అని చెప్పేసి. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించినావు నా యేసయ్యా, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించినావు నా యేసయ్యా, నీ ప్రేమకు నేనేమి చెల్లింతును, పాడెదను స్తుతి హల్లెలూయా, నీ ప్రేమకు నేనేమి చెల్లింతును, పాడెదను స్తుతి హల్లెలూయా, యేసు నీదు ప్రేమ ఎంత మధురము, యేసు నీదు ప్రేమ ఎంత అమో, జుంటె తేనె దార కన్నా మధురమౌ నీ ప్రేమ, జుంటె తేనె ఇక్కడ ఆ స్త్రీ కూడా చెప్తున్న మాట ఏంటంటే ఆయన ప్రేమ ద్రాక్షరసము కంటే మధురం. అది అనుభవించింది కాబట్టి రెండో వచనంలో అంటుంది, నోటి ముద్దులతో దేవా నన్ను ముద్దు పెట్టుకో, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమాచారం. ఆ యొక్క స్త్రీకి ఆ సొలొమోను అన్న పేరు ఎవరైనా నోట్లోంచి వచ్చిందంటే ఒక ఆనందం వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ గదిలో నీకు ఇష్టమైన స్ప్రే బాటిల్ పగలగొట్టావు అనుకున్నా, నువ్వు తెలియకుండా తలుపు తెరిస్తావు, ఆ స్మెల్ నువ్వు వినంగానే, ఆ స్మెల్ నువ్వు పీల్చంగానే ఒక ఆనందం వస్తుంది. ఆ స్త్రీ అది చెప్తుంది, నీ పేరు ఎవరన్నా మాట్లాడితే నాకు ఎట్లా కూడా తెలుసా, నాకు ఇష్టమైన స్ప్రే బాటిల్ ఆ స్మెల్ ఎట్లా వస్తుందో ఒక ఆనందం ఎట్లా అనుభవిస్తుందామా. ఈరోజు నా క్రైస్తవులకేమో దేవుని మందిరానికి రండ్రా అంటే రారు, టైంకి రండ్రా అంటే రారు. ఈరోజు రెండో ఆరాధన కూడా ఉందంటే అమ్మో సాయంత్రం వెళ్దాం, ఈ పొద్దున వదిలేరా బాబో అని అనుకుంటున్నారు. కారణం ఏంటి తెలుసా, దేవుని ప్రేమను అనుభవించటం లేదు వీళ్ళు. ఇదిగో ఇక్కడ అనుభవిస్తున్నామో చెబుతున్న మాట ఏమిటంటే, ఆయన ప్రేమ ద్రాక్షరసం కంటే మధురము, ఆయన పేరంట పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఒక సెంట్ బాటిల్ మొత్తం ఒలికిస్తే ఎటువంటి ఒక వాసన వస్తుందో, ఉన్న వాళ్ళందరికీ ఎటువంటి ఒక మంచి స్మెల్ ఇచ్చి వాళ్ళ హృదయాల్ని ఆహ్లాదపరిచిద్దో, ఆయన పేరు వింటే అంట అలా ఉంటుందంట ఆమెకి. ఈరోజు నీకు కూడా అదే, నీకు యేసు నామం అని పలకటానికి నువ్వు సిగ్గుపడుతున్నావేమో. యేసు నామము అన్న మాట నీకు వినపడితే నువ్వు ఎట్లా ఉండాలి, కానీ ఇలా ఉండటం లేదు. ప్రార్థన చేసుకోవడానికి వెనకబడిపోతున్నావు, దేవుని మాటలు చదవడానికి వెనకబడుతున్నావు. కారణం ఏంటో తెలుసా, దేవుని ప్రేమను అనుభవించడం లేదు. ఎందుకు లోకంలో ఉన్న వాళ్ళు ద్రాక్షరసముకు అలవాటు పడిపోతున్నారు, అదే మాధుర్యమైందని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారు తెలుసా, ఈ దేవుని ప్రేమ అనుభవించడం లేదు. వాక్యము చెబుతున్న మాట, ద బెస్ట్ రీహాబిటేషన్, అతి శ్రేష్టమైన రీహాబిటేషన్ ఏదైనా ఉందంటే, ఒక మద్యపానముతో నింపబడిన వాడికి దేవుని ప్రేమతో కనుక ఒక్కసారి అట్లా చిలకరిస్తే చాలమ్మా, ఆ మాధుర్యంతో వాడు పక్కన. నేను అంటున్నానమ్మా, మీ గృహాలలో ఎవరన్నా ఉన్నా సరే, మీకు తెలిసిన వారు ఎవరన్నా ఉన్నా సరే, నీ ప్రియులు, నీకు ఇష్టమైన వారు ఎవరైనా ఇలాంటి ఒక అలవాట్లతోటి బందీ అయిపోయింటే నువ్వు అడగాల్సిన ప్రభు నేను తెలుసు, అయ్యా నీ ప్రేమ ద్రాక్షరసం కంటే మాధుర్యం కదా, ఒక్కసారి అది రుచి చూపించు ప్రభు అని అడగంతే. ఒక్కసారి దేవుడు గనక తన యొక్క చాచిన బాహు ఆ వ్యక్తికి చూపించాడా, తాగిందంతా కక్కుతాడు.
మరలా తాగాడు, ఇక్కడికి వచ్చి తాగుతాడు. పాస్టర్ గారు ఎప్పుడు తెరుస్తారండి ఇది ఆదివారం పూట మందిరాను అని చెప్పేసి తిరిగి నాకు ఫోన్ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ద బెస్ట్ రిహాబిటేషన్ ఈజ్ గాడ్స్ లవ్ ఫర్ ఎనీ అడిక్షన్. ఆ తర్వాత మాట్లాడుతూ అసలు భలే ఉంటుంది మీ అధ్యాయం. త్వరగా చూసి నేను అసలు నా వర్తమానం ఇది కాదు, సరే మాట్లాడతాం. నీ కన్యకులు నిన్ను, అసలు ఆమె అంటుంది చూడండి, కన్యకులు నిన్ను ప్రేమిస్తారంటాను. చూసి అంటే ఆ యొక్క వ్యక్తితో సొలొమోనుతో చెబుతున్న మాట, లేదంటే దేవునితో చెబుతున్న మాట ఈ స్త్రీ ఏమంటుందంటే, ఇంకో చుట్టూ ఉన్న కన్యకులు కూడా నిన్ను ప్రేమిస్తారయ్యా, ఎందుకంటే నువ్వు అంత మంచోడివి, నిన్ను ద్వేషించడానికి ఎవరికి ఏ హేతువు లేదు. అది ఆమె చెబుతున్నమాట. తన ప్రియుడు గురించి ఆమె చెబుతున్న మాట ఏమిటంటే, అయ్యా నిన్ను నేనొక్కడే ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావేమో, లేదు లేదు లేదు, కన్యకులు నా ఈడు వారందరూ కూడా నిన్ను ప్రేమిస్తారు, ఎందుకంటే నీలో ఒక్క లోపం లేదు, నిన్ను ద్వేషించడానికి, నీకు నో చెప్పటానికి ఏది నీలో లేదు, నిన్ను చూసిన ప్రతివారు నిన్ను ప్రేమిస్తారని చెప్పేసి తన ప్రియుడు గురించి ఆమె చెబుతుంది. ఈరోజు నువ్వు చెప్పగలవా? దేవుని మందిరానికి రావడానికి ఆలస్యం అవుతుంది, దేవుని సేవ చేయడానికి ఇబ్బందులు పడిపోతున్నావు. కారణం ఏంటి తెలుసా? యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్, ఎంజాయింగ్ ద లవ్ ఆఫ్ గాడ్. నువ్వు ఇంకా దేవుని ప్రేమను అనుభవించటం లేదు. కానీ నేను ఒక మాట చెప్తానమ్మా, విందు కూర్చున్న వాళ్ళందరికీ మొదట మంచి ద్రాక్ష రసము పోస్తారు, తర్వాత జబ్బు రసం పోస్తారమ్మా. కానీ ఈ దేవునికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? చివరి దాకా వచ్చిన వాడికి ఇంకా శ్రేష్టమైన ద్రాక్ష రసం పోస్తాడు. ఆ రోజున ఆ యొక్క శిష్యులు ఆ విందు ప్రధాని దగ్గరికి ఆ ద్రాక్ష రసం తీసుకెళ్తే, ఆ విందు ప్రధాని అన్నమాట మొదట మంచి రసం పోసి తర్వాత జబ్బు రసం పోస్తారు. నువ్వెవడువయ్యా ఇప్పుడు ఇంత మంచి రసం తీసుకొచ్చేది? జనాలు మత్తులైపోయి ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు అంటే దట్ ఈజ్ ద స్టైల్ ఆఫ్ గాడ్. చివరి దాకున్న వారిని మిక్కిలి ఘనముగా ఇచ్చేస్తాడమ్మా. లోతుగా నడిచిన వారికి మిక్కిలిగా. ఆ రోజున ఆ విందులో కొంతసేపు తాగి వెళ్ళిపోయిన వారు మనుషుడు కలిపిన ద్రాక్షరసం తాగి వెళ్ళిపోయారమ్మా. కానీ అక్కడే ఉన్నవారు తర్వాత దేవుడు తయారు చేసిన ఆ ద్రాక్షరసం పాలు పొందారమ్మా. నేను అంటున్నానమ్మా, నీ అద్భుతం ఆలస్యం అవుతుంది అనుకోమాకమ్మా, కానీ అలాగే ఉండు, దేవుడు చేయబోయే అద్భుతమును నువ్వు కనులారా చూస్తావంట. నేనైతే హల్లెలూయా. కంటిన్యూ చేయమ్మా. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఈ అమ్మాయికి ఒక ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్ సర్కిల్. ఈ అమ్మాయి ఫ్రెండ్ సర్కిల్ ఏమంటున్నారంటే, అబ్బా నువ్వు ఆయన అంత ప్రేమిస్తున్నావు, ఆయన నిన్ను అంత ప్రేమిస్తున్నాడు, అయితే మమ్మల్ని పిలువు, ఆకర్షించు అన్న మాట ఒరిజినల్ తర్జుమాలో ఏమైందంటే మమ్మల్ని పిలవండి అని చెప్పేసి. నువ్వు పిలిస్తే మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తాము అని చెప్పి అంటున్నారు. మాకు ఇన్విటేషన్ ఇవ్వండి, మేము వస్తాము అంటున్నారు. నువ్వు ఒక్కడే కాదు దేవుని మందిరానికి రావటం, నువ్వు తీసుకొని రావాలి. నేను ఒక్కడినే వస్తాను పాస్టర్ గారు బైబిల్ పట్టుకొని. నో, తీసుకొని రా. రాజు తన అంతఃపురములో నన్ను చేర్చుకొనెను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. చూసారా, నా నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకోవాలి, నా ప్రియుడు ప్రేమ అట్లాంటిది, నా ప్రియుడు ఇట్లాంటి వాడు, కన్యకులందరూ ఆయన ప్రేమిస్తారు అని చెప్పేసి ఆమె ప్రియుడు గురించి తలపోస్తున్న టైంలోనే ఇంతలో ఆమె ప్రియుడు ఆమెను పిలిచాడు, తన అంతఃపురానికి పిలిచాడమ్మా. దీనిని ఆత్మీయ అర్థంలోకి తీసుకోవాలంటే, ఎవరైతే దేవుని ప్రేమలో ఇదిగో వేరు పారుతారో వారు రహస్య స్థలములకు కొనిపోబడతారమ్మా దేవుని చేత. ఈ హానోకు ఎట్లా మరణం చూడకుండా వెళ్ళాడు? అతడు రహస్య స్థలముల్లోనికి వెళ్ళాడు అంతే. ఇంకా అది పట్టుకుని చాలా లోతుగా వెళ్తుందమ్మా. కానీ నేను ఒక మాట చెప్తానమ్మా, దేవుని ప్రేమను అనుభవించండి, దేవుని ప్రేమలో వేరుపారండి, రాజు తన అంతఃపురంలోనికి తీసుకుని వెళ్తాడు. ద సీక్రెట్ ప్లేస్. రాజు తన అంతఃపురంలోకి నన్ను చేర్చుకొనెను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ఆ రెండు వచ్చి నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువ స్మరించదం అని చెప్పేసి ఎప్పుడైతే ఈమె తన స్నేహితురాలను కూడా తీసుకుని వెళ్ళింది, రాజు యొక్క అంతఃపురంలోకి తీసుకుని వెళ్ళింది. వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు, వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు. వాళ్ళు చెబుతున్న మాట, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహిస్తాము, ఇదిగో నీ ప్రేమను ఏంటంట స్మరించదము, ఎక్కువగా స్మరిస్తామంటున్నాడు. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ఇంతలోకి ఆమె చెబుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ గురించి, వాళ్ళు నువ్వేదో అనుకోమాక యథార్థంగానే ఉన్నారు, వాళ్ళు జెన్యూన్ పర్సన్స్, వాళ్ళు యథార్థంగా నిన్ను ప్రేమిస్తున్నారు అంటుంది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక ఆమె ఒక్కడే దేవుని దగ్గరికి వెళ్ళా, ఆమెతో పాటు ఎవరిని తీసుకుని వెళ్ళింది?
చెప్పాలా? ఒంటరికి వచ్చిన వాళ్ళు ఈరోజు మందికి వాళ్ళే చెప్పాలి. అసలు మరి ముఖ్యంగా ఆమెతో పాటు తన వారిని తీసుకుని వచ్చింది. ఆ తర్వాత యెరూషలేము కుమార్తెలరా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకండి. ఈమెకేందంటే ఈ ఫ్రెండ్స్ అందరూ మాటికి ఆయన పొగుడుతున్నారు. మాటికి ఆయన పొగుడుతుంటే కొంచెం ఇబ్బంది పడింది, కొంచెం బాధపడింది. అనుకుంటుంది, నేను నల్లని దాన్ని నన్ను చిన్న చూపులు చూడమాకండి అంటుంది. జెలస్, పొసెసివ్నెస్. నేను ఎండ తగిలిన దానను, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచిరి. అది ద్రాక్ష తోటకు ఏం చేశారంట? కావలి కత్తెగా. మన వాళ్ళు ఉంటారు, ఆడపిల్లల చేత పని చేయించకూడదన్నా, ఆడపిల్లలు సుకుమారంగా పెరగాలన్నా. ఇక్కడ ఏంటంట, ఏమైనా ఏం చేశారంట? చెప్పాలా మాట కొద్దిగా, ఆడపిల్లలందరూ చెప్పండి అన్నమాట, కొద్దిగా కొంచెం తగ్గాయివా. ఏం మన ఆడపిల్లకి పొద్దున అంట్లు గడగమంటే స్టార్ట్ అవుతుంది అసలు అంతా, చేతులు కందిపోతున్నాయి అని చెప్పేసి. గుర్తుపెట్టుకోండి అమ్మా, దేవుడు ఈ స్త్రీని ప్రేమించడానికి కారణం ఏంటి తెలుసా? ఆమె తన అన్నల యొక్క ద్రాక్ష తోటని జాగ్రత్తగా కాపలా కాసింది. ఎండ తగులుతున్నా, నల్లగా అయిపోతున్నా, తన యొక్క సౌందర్యం అంతా ఇదైపోతున్నా తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించింది. దట్ ఈస్ వాట్ దేవుడు అది చూచే ఆమెను ఏర్పరచుకున్నాడు, ప్రేమించాడు. అక్కడ నేను అంటున్నానమ్మా, ప్రతి స్త్రీకి నేను చెప్తున్నామ్మా, 10 గంటల దాకా 11 గంటల దాకా నోర్లంతా తెరుచుకొని కారిపోయేటట్టు నిద్రపోకుండా పొద్దున్నే లేచి నీ వాళ్ళ కోసం కష్టపడు. అది నీ వాళ్ళ మెప్పు కాదు, నీ వాళ్ళ మెప్పు కోసం కానే కాదమ్మా. బట్ లుక్ ఎట్, ఇక్కడ ఈ స్త్రీని ఆదర్శంగా తీసుకో. షులమతి ఏమో పేరు. ఏమంటుందంటే, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు గుడారము వలనే సొలొమోను నగర తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడమాకండి, నేను అందంగా లేనని అనుకోమాకండి. నేను ఇలా అయిపోవటానికి కారణం ఏమిటంటే, నేను ఎండ తగిలిన దానను, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తె. పని చేయట్లేదు, పని చేయకుండా నిద్రపోతుంది. అన్నలు ఏం చేశారు? అసలు నువ్వు ఇంట్లో ఉంటే కాదు, అది మ్యాటర్. అక్కడ కొంతమంది అన్నయ్యలు ఉంటారు, ఏం చేస్తాం చెప్పి పుట్టిపోయింది పాస్టర్ గారు, అందుకే మేమే చేసుకున్నాం మా పనులు అంటూ ఉంటారు. ఇంకొంతమంది ప్రేమ, అసలు అమ్మో చెల్లెళ్ళు, అమ్మో అక్కలు, అమ్మో కూతుర్లు, వాక్యానికి విరుద్ధమైందంతా చేస్తూ ఉంటావు నువ్వు ప్రేమ అన్న ఒక కాన్సెప్ట్లో. ఎందుకు సహోదరులు కోపించారంటే, ఈమె ఇంట్లోనే ఉంటుంది, కుటుంబానికి ఉపయోగకరంగా లేదు. అన్నలు ఏం చేశారంటే కోపించి ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచారు. అయితే నా సొంత తోటను ఈ బాధ్యతల్లో నా గురించిన జాగ్రత్త నేను తీసుకోలేకపోయాను, నా సొంత తోటను నేను కాయకపోతుంది అని చెప్పేసి తన శరీరం గురించి మాట్లాడుతుంది. ఒక పొయిట్రికల్గా మాట్లాడుతున్న మాట. ఇది ఆమె ఫ్లాష్ బ్యాక్. చదవండి అమ్మా. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో. వాళ్ళతో మాట్లాడేసింది. 5-6 వచనాలు వాళ్ళతో మాట్లాడింది. ఫస్ట్ వచనాల్లో ఏమనుందంటే, ఆయన ప్రేమను గురించి పరితపించింది. ఆ తర్వాత ఆయన ప్రియుడు ఆమెను అంతఃపురంలోకి తీసుకుని వెళ్ళాడు. అంతఃపురంలోకి తీసుకుని వెళ్ళగానే ఆ ప్రియుడిని స్నేహితులు పొగుడుతుంటుంటే ఆ స్నేహితులతో చెప్పింది, నన్ను చులకని చూడమాకండి అని చెప్పింది. ఇప్పుడు అంతఃపురంలోకి వెళ్ళిపోయి స్నేహితుడు ఆ యొక్క ప్రాణప్రియుడితోటి ఏకాంత సమయం గడుపుతుంది. ఈ గడుపుతున్నప్పుడు ఏమి మాట్లాడాలి కానీ ఏమేమి మాట్లాడుతుంది చూడండి అమ్మా. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, నీ మందను వెచ్చట మేపుతావో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకుని దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను? చూసారా ఏమడుగుతుందంటే, అయ్యా ఇప్పుడైతే పిలిచావు, నీ దగ్గరికి పిలుచుకోవు, నేను నీ దగ్గరికి వచ్చాను, ప్రతి ఆదివారం నువ్వు వస్తున్నావు దేవుని దగ్గరికి. ఆమె ఏమంటుందంటే, మీ అందరికి అర్థమయ్యే భాష చెప్పాలంటే, విడి రోజుల్లో నువ్వు ఎక్కడ ఉంటావు? నా ప్రాణప్రియుడా, నీ మందను నువ్వు ఎచ్చట మేపుతావు.
మధ్యాహ్నం నెచ్చటకు వారిని నీడకు వారిని తోలుతావు, నాకు చెప్పు. ఎందుకంటే ఒక ఆదివారమే సరిపోవటం లేదు నాకు. నేను మిగతా రోజుల్లో కూడా నీ ప్రేమలో వేరు పారాలి. చూసారా, దేవుని ప్రేమ గురించి పరితపిస్తుంది ఇక్కడ ఒక స్త్రీ. దేవుడు మనకి సాదృశ్యంగా పెట్టాడమ్మా, మనకి సాదృశ్యంగా పెట్టాడు. కానీ ఈ రోజున ఆదివారం పూట మందిరానికి రావడానికే నువ్వు వెనకబడిపోతున్నావు, అలక్ష్యం చూపిస్తున్నావు అంటే నేను అంటున్నానమ్మా, నువ్వు దేవుని ప్రేమను అనుభవించడం లేదు, దేవుని ప్రేమకి ఇంకా చాలా దూరముగా ఉన్నావు. కాబట్టి నీ యొక్క వ్యాధి భారము నిన్ను పట్టి పీడిస్తుంది, నీకున్న రుణభారం నిన్ను పట్టి పీడిస్తుంది, నీకున్న ఒత్తిళ్ళు నిన్ను ముంచేసేటట్టుగా నువ్వు ఫీల్ అయిపోతున్నావు. కానీ వన్స్ దేవుని సన్నిధిలో దేవుని ప్రేమను కనుక నువ్వు అనుభవించావు కనుక ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడతావు. ఇదిగో వన్స్ నువ్వు దేవుని ప్రేమలో కనుక దేవుని సన్నిధిలో దేవుని ప్రేమను అనుభవిస్తున్నావు కనుక ఈ స్త్రీ మాట్లాడుతావు, అయ్యా నేను పని చేసి చేసి నేను నల్లని దానిని అయిపోయాను, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి, నాకున్న అవమానం, ఎందుకంటే అందరూ నన్ను చిన్న చూపులు చూస్తున్నారు, వీళ్ళంతా ఈ అవమానం అంతా తొలగించేసి ఇదేం అడగటం లేదామా. ఆమె అడుగుతుంది ఏంటంటే, నీవు నీ మందను ఎచ్చట మేపుతావు, విడి రోజులు నువ్వు ఎక్కడుంటావు నాకు చెప్పు, అక్కడికి కూడా నేను వస్తాను, నేను నీతో సమయం గడపాలనుకుంటున్నాను. అంతఃపురం నువ్వు పిలిచాక ఆశీర్వాదాలు అడగాల్సింది పోయి ఏమేమంటుందంటే, నీ మందను నువ్వు ఎక్కడ మేపుతావు, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తొలుతావో నాతో చెప్పు, ముసుగు వేసుకుని దానినై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండాలి, నేను ఒక వ్యభిచారిలాగా ఎందుకు ఉండాలంటాను తెలుసా. ఎందుకంటే ముసుగు వేసుకుంది, ఎవరు వేసుకుంటారు తెలుసా ఆ రోజుల్లో ముసుగు? వ్యభిచారులు, వేశ్యావృత్తులు. ఇప్పుడు యూదా కోసము తామారు దారిలో ముసుగు వేసుకుని నిలబడింది. ముసుగు వేసుకున్న ఆ స్త్రీని చూడంగానే యూదా అనుకున్నాడు ఈమె వేశ్యేమో అని చెప్పేసి ఆమెతో వెళ్ళాడు. సో ఒక స్త్రీ ముసుగు వేసుకుంటే, ఇదిగో ఆ స్త్రీ మంచి స్త్రీ కాదు, ఆమె వేశ్యావృత్తి చేస్తున్న స్త్రీ. కాబట్టి యూదా ఆమె మొహం చూడకుండానే ఆమె వేశ్య అని అనుకొని ఆమెతో వెళ్ళాడు, పాపము చేసేసాడు. ఈమె కూడా తన ప్రియుడి కోసం వెతుకుతుంది విడి రోజుల్లో. ఎక్కడ ఉంటాడు తనకు ఒక మంద ఉంది కదా, ఆ మందను ఎక్కడ తీసుకెళ్ళి మేపుతాడని చెప్పేసి రోడ్ల మీద తిరుగుతుంది తన ప్రియుడి కోసము. మధ్యాహ్నము పూట వెతుకుతుంది. అడుగుతున్న మాట, నీ మందను నువ్వు ఎచ్చట మేపుతావో, మధ్యాహ్నం ఎచ్చట నీడకు వాటిని తోలుతావో నాతో చెప్పు అయ్యా అంటుంది. నువ్వు చెప్తే బాగుంటుంది. నేను ముసుగు వేసుకొని నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండాలి? ఎందుకంటే నేను ముసుగు వేసుకొని ఉంటుంటే ఎండ దెబ్బకి, మధ్యాహ్నం పూట ఎండ దెబ్బకి నేను ముసుగు వేసుకుంటుంటే నీ జతకాండ్ల మందల మేపే వాళ్ళు ఏమనుకుంటున్నా అంటే నన్ను వేసి అనుకుంటున్నారు. వారు నా అద్దెకు రాగానే నేను ముసుగు తీయగానే, ఓ నువ్వు పలానా ఏంటి ఇట్లా ముసుగు వేసుకున్నావు, వెళ్ళిపోమ్మా అంటున్నారు. నన్ను అలా అనేక మంది చూచి నన్ను వేసి అనుకుని నా దగ్గరకు వస్తున్నారు. తీరా నేను నా ముసుగు తీయంగానే నీవు ప్రేమించే నీ ప్రేమికురాలు నన్ను గుర్తించేసి నన్ను విడిచిపెట్టిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితి నాకు ఎందుకు? నువ్వు ఎక్కడ ఉంటావో నాకు చెప్పు, ఎక్కడ నిన్ను కలుసుకోవాలో నాకు చెప్పు అంటుంది. చర్చ్ షుడ్ డిజైర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సంఘము దేవుని సన్నిధి కొరకు పరితపించాలా. సంఘము దేవుని సన్నిధి కొరకు పరితపించాలమ్మా. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసుకుందామని ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడెప్పుడు తొందరగా పనులు ముగించేసుకొని ఎప్పుడెప్పుడు ప్రార్థనలో సమయం గడుపుదామని ఉండాలా. ఎప్పుడెప్పుడు నీ బాధ్యతలన్నీ చక్కదిద్దుకొని ఎప్పుడెప్పుడు వాక్యం చదువుకుందామని ఉండాలా. ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరంలో అటు ఇటు తిరుగుతూ ఈ యొక్క మందిరంలో దేవుడు చేసిన అద్భుతాలు, ఈ మందిరంలో ప్రజలు చెప్పిన సాక్ష్యాలు మరలా నెమరు వేసుకుంటూ దేవునిని తలపోసుకుంటూ ఎప్పుడెప్పుడు ఉందామని ఉండాలా. అలాంటి ఒక తపన, ఒక హృదయము నీ ఎడల ఉంటుందేమో ప్రభు చూస్తున్నాడు. కానీ ఉదయకాల సమయంలో అటువంటి హృదయము లేకపోవటం చేత దేవుడు అందుకేనేమో ఈ వర్తమానం మాట్లాడుతున్నాడు. ఆయన నీ నుంచి ఆశిస్తుంది ఏంటంటే టు డిజైర్ హిజ్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిని వెదికేవారుగా, కోరుకునేవారుగా, తపన పడేవారుగా ఉండాలని చెప్పేసి. ఈరోజు నేను ఆశీర్వాదం గురించి మాట్లాడటం లేదమ్మా, దేవుని కోరిక గురించి మాట్లాడుతున్నామా. దేవుడు నువ్వు ఎట్లా ఉండాలని ఆశపడుతున్నాడో ఆ ఆశను వ్యక్తం చేస్తున్నా. ఈ స్త్రీలాగా ఉండాలి. ఒకసారి ఇంతకు యోబు గ్రంథం 23 అధ్యాయం చదివా కదా,
8-9 వచనాలు చదవమ్మా. నేను 8-9 వచనాలు. నేను తూర్పు దిశకు వెళ్ళినను, నేను తూర్పు దిశకు వెళ్ళినను, ఆయన అచ్చట లేడు. ఆయన అచ్చట లేడు. పడమట దిశకు వెళ్ళినను, పడమర దిశకు వెళ్ళినను, ఆయన కనబడుటలేదు. అబ్బా, యోబు చూడండమ్మా, దేవుని కోసము తూర్పు దిక్కుకు వెళ్ళాడంట. నేను తూర్పు దిశకు వెళ్ళినను, ఆయన కనపడలేదు అనగానే ఇంటికి వచ్చేసేలా మరలా పడమర దిక్కుకు వెళ్ళాడు, అక్కడ కూడా కనపడలా. ఆ తర్వాత ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకు పోయినను, ఆ తర్వాత ఉత్తర దిశకు వెళ్ళాడు, ఆయన నాకు కానవచ్చుటలేదు. అక్కడ కూడా దేవుడు కనపడలేదంట. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, దక్షిణ దిశమునకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేను. చూసారా, దేవుని సన్నిధి కోసము, దేవుణ్ణి కలుసుకోవటం కోసము యోబు నలు వైపులు వెళ్ళాడు, నలు దిక్కులకు వెళ్ళాడు, ప్రభును వెతుకుతున్నాడు. ఏ ట్రూ చైల్డ్ ఆఫ్ గాడ్, నిజమైన దేవుని కుమారుడు కానీ కుమార్తె కానీ ఎల్లవేళలా దేవుని కలుసుకోవాలి అన్న ఒక కోరిక మండుతూ ఉండాలమ్మా. అంతేగాని ప్రేయర్ నీకు బోరుగా ఉండకూడదు, వాక్యం చదవటం నీకు బోరుగా ఉండకూడదు. హౌ కమ్? నువ్వు ఇష్టపడే నీ భర్తతోటో, నీ భార్యతోటో, లేదంటే నీ స్నేహితులతో నువ్వు మాట్లాడటానికి ఏ రోజు నువ్వు బోర్ ఫీల్ అవ్వవు కదా. నువ్వు ప్రేమిస్తున్న వారితో సమయం గడపడానికి ఏ రోజు నువ్వు అశ్రద్ధ చేయవు కదా. మరి నీ కొరకు ప్రాణము పెట్టిన ఆ దేవునితోటి నువ్వు మాట్లాడటానికి ప్రార్థన అన్న ఒక పరికరం ఉంది. ఆ దేవుడు నీతో మాట్లాడటానికి దేవుని వాక్యము అన్న ఒక పరికరం ఉన్నది. ఈ రెండింటిని విస్మరించేస్తున్నావు. ఫలితముగా ఏమైపోయిందంటే దేవుని మీద ఆసక్తి కోల్పోయావు. చిన్న చిన్నగా ఆచారపరంగా మందిరానికి వస్తున్నావు, ఆచారపరంగా చర్చికి వస్తున్నావు. కానీ ఉదయకాల సమయంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నట్లయితే జాగ్రత్తగా వినమ్మా. దేవుడు నీ నుంచి ఆశపడుతుంది అని తెలుసా? తన కొరకై ఎప్పుడు నీ హృదయంలో మంట కలుగుతూ ఉండాలా, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసుకోవాలా, ఎప్పుడెప్పుడు దేవుని ఆరాధించాలా, ఎప్పుడెప్పుడు దేవుని వాక్యం చదవాలా అని చెప్పేసి. నాకు ఒక దైవ సేవ, యోబు అంతటి ఒక రోగములో కూడా బిడ్డలను కోల్పోయాడు, భార్యను కోల్పోయాడు, ఆస్తిపాస్తులు కోల్పోయాడు. అటువంటి టైంలో కూడా నేను తూర్పు దిక్కుకు వెళ్ళాను ఆయన కలుసుకోవటానికి, పడమర దిక్కుకు వెళ్ళాను ఆయన కలుసుకోవటానికి, ఉత్తర దిక్కుకు వెళ్ళాను ఆయన కలుసుకోవటానికి, దక్షిణ దిక్కుకు వెళ్ళాను ఆయన కలుసుకోవటానికి. అరే, నేనైతే ఏం చేసేవాడినంటే అంతా లాగేసుకుని ఇంక ఈ దేవుడు నాకు వద్దనేవాడిని. కానీ అంతా లాగేసుకున్న తర్వాత కూడా ఇంకా దేవుడి కొరకు పరిగెత్తుతున్నాడు ఒక వ్యక్తి. ఎక్కడికి పరిగెత్తాడంటే రాజీవ్ గాంధీ నగర్ నుంచి బస్ స్టాండ్కి కాదు వెళ్ళింది, తూర్పు దిక్కంతా వెతికాడు. ప్రభు యొక్క కార్యాలు ఎక్కడైనా జరిగితే అక్కడ ఉంటాడేమో అని చెప్పి పడమర, ఉత్తరము, దక్షిణం అన్ని వైపులకు వెళ్ళాడు, అన్ని చోట్ల చూస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధి కొరకు, దేవుని యొక్క మాటల కొరకు ఒక తపన, కోరిక. ఇప్పుడు వెళ్ళిపోండమ్మా, పరమగీతములకు వెళ్ళిపోండమ్మా, చదివి ముగించేద్దాం. 8వ వచనం. నా ప్రాణప్రియుడా, 7వ వచనం చదవండి. నాకు ఆ మాటలు దాటి వెళ్ళలేకపోతున్నాను నేను. 7వ వచనం. నా ప్రాణప్రియుడా, అందరం చదువుతారా మాట ఒకసారి? నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, నీ మందను నువ్వు వెచ్చట మేపు. మంద మీద ఇంట్రెస్ట్ కాదు, ఆయన అక్కడ దొరుకుతాడు. ఉత్తర దిశలో యెహోవా జరిగించు కార్యముల దగ్గరికి నేను వెళ్ళానన్నాడు యోబు. ఎందుకంటే కార్యముల కోసం కాదు, ఆయనను కలుసుకోవటం కోసం. నా ప్రాణప్రియుడ, నీ మందను వెచ్చట మేపుతావో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుతావో నాతో చెప్పు. ముసుగు వేసుకుని దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకంటే నీ వాళ్ళందరూ నన్ను తప్పుడు చూపు చూస్తున్నారు. వాళ్ళకి ప్రతిరోజు కనపడుతున్నాను. ఒకరోజు అంటే ఓకే అనుకుంటారు, 2 రోజు అంటే సరేలే ఏమేలే తన కోసం వెయిట్ చేస్తున్నాం అనుకుంటారు. కానీ ప్రతిరోజు చూస్తుంటే ఒకవేళ వాళ్ళ మనసులో భావం వేరేగా ఉంటుందేమో. ఈమె ఎందుకు ముసుగేసుకుని నిలబడుతుంది ఇక్కడ, ఒకవేళ ఏమైనా తప్పు పని చేస్తుందా అని చెప్పి అనుకుంటున్నారేమో. అయ్యా, నా సాక్ష్యం పోద్ది, నా జీవితం పోతుంది, నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పు, అక్కడ నేను అవమానం జరుగుతుందనో, నలుగురు ఏదో అనుకుంటారనో నేను ఇంట్లో ఉండలేను, అలాగని నిన్ను కలవకుండా ఉండలేను, నువ్వెక్కడ ఉంటావు నాకు చెప్పు అంటుంది. ఈ రోజున గేట్ వేశారు పాస్టర్ గారు, అందుకే రాలేదు. సాయంత్రం మనోళ్ళు చెప్తారు మాట. 2వ ఆరాధన ఉందిగా, అందుకే రాలేదు మనోళ్ళు చెప్పే మాట. ఇంకోటి చెప్తారు. కానీ ఏమంటుంది ఏంటంటే, నన్ను వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని చెప్పేసి అలాగని నేను నిన్ను కలవకుండా ఇంట్లో ఉండలేను. పరితపిస్తుందమ్మా. ఇటువంటి ఒక తపన, కోరిక సంగమా
ఈ రోజున దేవుడు ఎంతమంది హృదయాల్లో మండిస్తున్నాడో నాకు తెలియదు కదమ్మా. బట్ నేను ఈ వచనాలు మీతో మాట్లాడుతుంటే నా హృదయం మాత్రము మండిపోతా ఉన్నదమ్మా. దేవుని కొరకైన ఒక తపన, ఒక తృష్ణ. తర్వాత చదవమ్మా. నారీమణి. అబ్బా, అప్పుడు మాట్లాడుతున్నాడు బ్రదర్ గారు. ఏమంటున్నాడు? నారీమణి ఆమె పేరు కాదమ్మా, ఇంకా ఒక్కరు ఆమె పేరు అది అనుకుంటారేమో. సుందరి కూడా ఆమె పేరు కాదు. నారీమణి, సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. అసలు చెప్తున్నాడు. సరే, మందల దగ్గరికి వచ్చాక ఆ మందల అడుగు జాడలు చూసుకుంటే వెళ్ళు. ఇసుకలో ఆ ఎక్కడికి వెళ్తాయో ఆ అడుగులు పట్టుకుంటే వెళ్ళు. ఆ ఫుట్ స్టెప్స్, ఆ ఫుట్ ప్రింట్స్ చూసుకుంటే వెళ్ళు. నువ్వు వాటి పట్టుకుంటా వెళ్తా ఉండు, నువ్వు నన్ను కలుసుకుంటావు. మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపము. నా ప్రియురాలా, అబ్బా ఏమంటానంటే, మందల అడుగు జాడలను బట్టి వెళ్ళు. ఎక్కడైతే ఆ అడుగులు ఆగిపోతాయి అక్కడ మందలు ఉంటాయి, అక్కడ మందలు ఉన్నాయంటే అక్కడ నేను ఉంటాను. నేను మంచి కాపరిని, నా గొర్రెలు నేను విడిచిపెట్టను అంటున్నాడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతున్న మరొక మాటమ్మా, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. నువ్వు ఆయన మందవి, ఆయన మేపే గొర్రెవి, ఆయన మంచి కాపరి. నువ్వు నాకేనొద్దు అని పరిగెత్తు నువ్వు వెళ్ళిపోయావుకనా 99 విడిచిపెట్టి నీ కోసం వస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన మంచి కాపరి. అలాగని ప్రయత్నాలు చేయమాక. ఈ గ్యాప్లో ఏమైతే తెలుసా, ఆయనను విడిచి పరిగెత్తే క్రమంలో నువ్వు ముళ్ళు దొక్కుతావు, లోయల్లో పడతావు, ఇరుకు గుంటల్లో పడతావు, భలే దెబ్బలు తగులుతాయి. మళ్ళీ నువ్వేమనుకుంటే తెలుసా, దేవుడు నేను విడిచిపెట్టాను కాబట్టి దేవుడు నేను శ్రమలకు అప్పచెప్పలా. నువ్వు వెళుతున్న క్రమంలో నీకు అయిన దెబ్బలు ఇవన్నీ మూసుకొని అక్కడ ఉంటే బాగుండేది. అదేంటో మనోళ్ళు రోగం తగ్గిన తర్వాత ఎవరైనా సాక్ష్యాలు చెప్పన్నాం, మనం అందుకే పేపర్ మీద రాసే ఉండంటాం కొంతమందిని. ఎందుకంటే వీళ్ళకి గబక్కని టక్కనన్న మాట అంటే సార్, దేవుడు నన్ను రోగం మీద పెట్టి భలే నేర్పించాడు నాకు అని చెప్పేసి. దేవుడు నేర్పించాల, నువ్వు నేర్చుకున్నావు. అదే ఏంటంటే వీళ్ళు చెప్పేదంటే, అసలు అదివరకు రోగం లేనప్పుడు రోజుకు 1 గంట ప్రార్థన చేసుకోవడం కూడా వల్ల కాదే, కానీ రోగం మీద వచ్చినప్పుడు మాత్రం రోజంతా ప్రార్థన చేసుకుంటున్నా. నా చేత ప్రార్థన చేయించడానికి దేవుడు దీన్ని నాకు ఇచ్చాడు. కాదు, నువ్వు ఎట్లాంటి దాని అంటే చెప్పినప్పుడేనో నీ తత్వం ఏంటంటే, రోగం వచ్చినప్పుడు నీకు నువ్వే అయ్యా 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 అనుకున్నావు. కానీ నువ్వు అనుకున్న విషయం నువ్వు చెప్పవు, నువ్వు దేవుడి మీద దోస్తావు నింద. దేవుడు రోగం పెట్టి నాకు నేర్పించాడు, గిల్లి నేర్పించాడు, గిచ్చి నేర్పించాడు నాకు అనిపిస్తుంది. దేవుడు ఏ రోగాలతోటి మనకేమి నేర్పించడు, ఏ అప్పులతోటి మనకేమి నేర్పించడు. దేవుడు మనకేదైనా నేర్పించాలంటే, సర్వసత్యంలోకి నడిపించాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాడుకుంటాడు, దేవుని వాక్యాన్నే వాడుకుంటాడు. అంతే. దేవునికి సాతాను అవసరం లేదు నీకేదో నేర్పించడానికి. మీకు అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నీకేదో నేర్పించాలంటే పరిశుద్ధాత్మ లీడింగ్ ఉంటుంది. నీకు నిన్ను సర్వసత్యంలోకి నడిపించడానికి క్యాన్సర్ వాడు, నిన్ను సర్వసత్యంలోకి నడిపించడానికి రోగం వాడు, నిన్ను సర్వసత్యంలోకి నడిపించడానికి రుణాలు వాడు. ప్లీజ్, యోబు ఉదంతాన్ని తీసుకొని తప్పుడు వ్యాఖ్యానం చేశారు చాలామంది సేవకులు. దేవుని యొక్క గుణగణాలని మార్చేసి బోధించాడు. ప్రజల సంఘం అదే నమ్మేశారు. దేవుడు వ్యాధిని పెట్టి నేర్పిస్తాడని చెప్పి నమ్మేశారు. నో, నా దేవుడు వ్యాధిని పెట్టి నేర్పించేవాడైతే నీ వ్యాధి పోవటం కోసం ఆయన ఎందుకు గాయాలు అనుభవిస్తాడు? ఆయన ఎందుకు చనిపోతాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 9వ వచ్చి త్వరగా చదివేశానమ్మా. ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను అని చెప్పి ఇంక బ్రదర్ ఇంక మొదలెట్టాడు. ఏంటది? కాదంటే మీ అందరికి తెలిసిన భాషలో, సర్లే వద్దులేండి, మళ్ళీ చెప్తాను నా భాష అంటారు. నా ప్రియులారా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను, ఆభరణముల చేత నీ చెక్కిళ్లను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. చూసారా, దేవుని మందిరంలో ఉన్నప్పుడు చక్కగా అలంకరణ చేసుకుని రావచ్చు చక్కగా. సంగమా, ఒక్క మాట చెప్తానమ్మా, దేవుడు మన నుంచి ఆశపడుతుంది ఉదయకాల సమయంలో తెలుసా, ఆ స్త్రీ వలె ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి, ఒక తపన, ఒక తృష్ట ఎప్పుడు ఉండాలి. అన్నీ బాగున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం,
రోగం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడం, రెండు రాంగ్. ఏది బాగున్నా ఏది బాగపోయినా ఎల్లవేళ ప్రభువుని పట్టుకుంటూ చూసావా, అదే ఒక నిజమైన ప్రేమను కలిగి ఉండటం అంటే దేవుడు అంటే. హల్లెలూయా. నోటి ముద్దుల చేత అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక అని చెప్పి కోరుకుంటుంది. దేవా నన్ను ముద్దు పెట్టుకో, దేవా నీ ప్రేమను ఒక్కసారి నాకు కుమ్మరించండి. ఈరోజు ఒక్కసారి అడిగే, అయ్యా మరొక్కసారి నా మీద నీ ప్రేమను అలా చూపించు ప్రభా అన్నాడు. ఒక్కసారి నేను అంటానమ్మా, తడిసి నానిపోతూ ఉంటాను నేనైతే ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన రెడీగా ఉంటాడు తన ప్రేమను చూపించడానికి.